ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపైన కసరత్తు ప్రారంభించారు. 3 పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు తన కేబినెట్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. లిస్టులో ఉన్నదెవరనేది చర్చగా మారింది. ఏపీలో ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు. కూటమికి పట్టం కట్టారు. 3 పార్టీల నుంచి అభ్యర్థులు అనూహ్య మెజారిటీలతో విజయం సాధించారు. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు కనీసం జనసేన స్థాయిలోనూ సీట్లు సాధించలేకపోయింది. ఘోర పరాజయం పాలైంది. వైసీపీ రెబల్స్ టీడీపీలో చేరి విజయం సాధించారు. మంత్రుల్లో పెద్దిరెడ్డి మినహా అందరూ పరాజయం పాలయ్యారు. గుడివాడ, గన్నవరంలోనూ టీడీపీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 9న అదే రోజున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు తన కేబినెట్లో ఈసారి పూర్తిగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కేబినెట్లో 25 మంది వరకు అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కాకుండా మరో 22 మంది వరకు ఛాన్స్ దక్కనుంది. అందులో జనసేనకు మరో 2, బీజేపీ నుంచి 2కి కేబినెట్లో అవకాశం దక్కనుంది. బీజేపీ నుంచి సుజనా చౌదరి లేదా కామినేని శ్రీనివాస్తో పాటుగా తూర్పు గోదావరి నుంచి నల్లమిల్లి లేదా విష్ణుకుమార్ రాజు లేదా సత్యకుమార్లో ఒకరికి ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు. జనసేన నుంచి అయితే కొణతాల రామకృష్ణ, మనోహర్, మండలి బుద్ధప్రసాద్ నాయక్, వరప్రసాద్లలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, ఆనందరావు, పితాని సత్యనారాయణ, రఘురామరాజు, బోండా ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, ఏలూరు సాంబశివరావు, జనార్దన్, వేమిరెడ్డి ప్రశాంతి, నారాయణ, గౌరు చరిత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత, సరిత, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, కడప నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో తుది ఎంపికలో చంద్రబాబు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పుడు 3 పార్టీలో ఆసక్తికరంగా మారుతోంది.